వాళ్ళ తోటి వాళ్ళతో అప్గ్రేడ్ అవ్వాలని ఆలోచిస్తారు పిల్లలు, అవునా కదా? పిల్లలకి ఎప్పుడు కూడా మన ఫైనాన్షియల్ లేని స్థితి తెలియకూడదు, ఉన్న స్థితినే తెలియాలి. ఫైనాన్షియల్ విషయాలు మాట్లాడాలి, లేని స్థితి తెలియకూడదు, ఉన్న స్థితి. అప్పుడు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో ఏం ఫీడ్ అవుతుంది? డబ్బు ఉంది అనేదే ఫీల్ అవుతుంది. అప్పుడు మనలాగా వాళ్ళు మళ్ళీ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అవునా కదా? మళ్ళీ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అలా వర్క్ అవుతాయి. ఇలా ఈ కోడ్స్ని మేము యూజ్ చేసిన కోడ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీకి సంబంధించి ఏంటంటే 714 స్పేస్ 273 స్పేస్ 21893. 714 స్పేస్ 273 స్పేస్ 21893. ఇది ఎలా పనిచేస్తాయి అనుకుంటున్నారు? ఇవి ఎలా పనిచేస్తాయంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేస్తాయి ఈ నెంబర్స్. రాసుకోండి. గ్రాబోవై కోడ్స్ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేస్తాయి. అంటే మీ ఫోకస్ని, మీలో ఉన్న భయాన్ని కాస్త అబండెన్స్ వైపు తీసుకెళ్తాయి. ఎలా ఉపయోగించాలో చెప్తాను, స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ఫస్ట్ నెంబర్ 1 స్టెప్. ఈ కోడ్స్ ఎప్పుడు ఉపయోగించినా కూడా ఎలా ఉపయోగించాలంటే, నెంబర్ 1 స్టెప్ ఏంటంటే ప్రశాంతంగా కూర్చోవాలి, టెన్షన్లో ఉండకూడదు. నెంబర్ 1 స్టెప్ ప్రశాంతంగా కూర్చోవాలి. ఎప్పుడెప్పుడు చేయాలంటే మార్నింగ్ లేవగానే లేదా నిద్రకు పోయే ముందు బెస్ట్ ఆప్షన్. మార్నింగ్ లేవగానే చేయాలి లేదా నిద్రకు పోయే ముందు. ఇక పడుకుంటారు, ఇక దాని తర్వాత వేరే పని ఏం లేదు. నిద్రకు పోయే ముందు చేయాలి. ఒక 2 to 5 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ స్టెప్ 1. ప్రశాంతంగా కూర్చోవాలి, మార్నింగ్ లేవగానే లేదా నిద్రకు పోయే ముందు 2 to 5 minutes మెడిటేషన్ చేసి ఈ కోడ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ 520741 ఉంది. ఈ కోడ్స్ని ఏం చేయాలి అంటే ప్రశాంతంగా కూర్చొని రిపీట్ చేయాలి. ఒక 21 టైమ్స్ రిపీట్ చేయాలి. ఎలా? 520741 అన్ఎక్స్పెక్టెడ్ మనీ నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇలా రిపీట్ చేయాలి ఒక 21 టైమ్స్. రిపీట్ చేసి నోట్బుక్లో 21 టైమ్స్ రాయాలి. మేము ఫాలో అయిన మెథడ్సే చెప్తున్నాను మీకు. స్టెప్ 3 ఏంటంటే విజువలైజ్ చేయాలి. మీకు ఆల్రెడీ డబ్బు వచ్చినట్టుగా, బ్యాంక్లో కానీ క్రెడిట్ అయినట్టుగా, లేదా మీ బిజినెస్ గురించి, గ్రోత్ గురించి, జాబ్ గురించి ఎదురు చూస్తున్నట్టు ఇది ఆల్రెడీ వచ్చినట్టుగా విజువలైజ్ చేయాలి. ఇది స్టెప్ 3. స్టెప్ 4 చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఫీలింగ్ అనేది ఉండాలి. ఎమోషనల్ ఫీలింగ్ చాలా ముఖ్యం. ఆల్రెడీ ఐ ఆమ్ అనే ఫీలింగ్ ఇక్కడ ఉండాలి మీకు. ఫియర్ లేకుండా భయంతో కూడిన ఫీలింగ్ ఉంటే పని చేయదు గ్రాబోవై కోడ్. ఐ ఆమ్ అనే ఫీలింగ్ ఉండాలి. ఆల్రెడీ అచీవ్డ్ అనే ఎమోషనల్ ఫీలింగ్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. 5th వన్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్టెప్. రోజుకు 1 లేదా 2 సార్లు ట్రై చేయండి. 21 డేస్ కంటిన్యూగా చేయండి. కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇలా చేసి చూడండి. 21 డేస్లో మీ ఆలోచనలో మార్పు వస్తుంది, మీ యొక్క ఎమోషన్స్లో మార్పు వస్తుంది, యాక్షన్ జరుగుతుంది, తద్వారా అట్రాక్షన్ పెరుగుతుంది. అప్పుడు అవకాశాలు వస్తాయి. అప్పుడు ఐ ఆమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ, ఈ మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ, ఇవి వర్క్ అవుతాయి. ఇవి మీ వాయిస్తో చెప్పినయే మీరు వినాలి. అర్థమవుతుందా? వేరే వాళ్ళ అఫర్మేషన్స్ వినడం కాదు. మీ ఓన్ వాయిస్తో చెప్పింది మీ సబ్ కాన్షియస్ మైండ్ తొందరగా గుర్తిస్తుంది, అవునా? ఇప్పుడు మీ ఇంట్లో ఒక జంతువు ఉందనుకోండి, ఒక పిల్లి ఉంది అనుకుంటాం. మీ మాట వినగానే ఎక్కడున్నా పరిగెత్తుకొని వస్తుంది, అవునా కదా? ఏ మూలకున్నా పరిగెత్తుకొని వస్తుంది. అంటే మీ వాయిస్ని వెంటనే ఇలా అలర్ట్ అయిపోతుంది. ఈ అఫర్మేషన్స్ అన్నీ కూడా మీ ఓన్ వాయిస్తో రికార్డ్ చేసుకున్నది మీ సబ్ కాన్షియస్ మైండ్ తొందరగా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మీ ఓన్ వాయిస్తో రికార్డ్ చేసుకొని మీరు వింటూ ఉండండి. లేదా మీరు రిపీటెడ్గా మీకు టైం ఉంది, నేను చెప్పగలుగుతాను సార్ అంటే చెప్పినా పర్లేదు. ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ, మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ. ఇప్పుడు చెప్పండి, అది వర్క్ అవుద్ది. ఇప్పుడు చెప్పడం ద్వారా వర్క్ అవుతుంది. ఇలా ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి. 100% మీరు రిజల్ట్ అయితే చూస్తారు.